ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బట్టపోతుల ఓబులేష్ యాదవ్. మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాలను మీ ముందు పెట్టడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మిత్రులారా, ఈ రోజులలో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కనుక వాటన్నిటిను అధిగమించాలంటే అది రాజ్యాధికారముతోనే సాధ్యం. కనుక మనము బహుజనులము, బడుగు బలహీన వర్గాల నాయకులము, ప్రతి ఒక్కరము మనము తెలుసుకోవాల్సినది ఏమిటంటే, పార్టీలు ఏ పార్టీలో అయినా ఉండండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ, ఏ పార్టీలో అయినా ఉండండి, కానీ మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకుల మీద దాడులు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు మనము ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలు మనల్ని గెలిపించి పార్లమెంటుకు, శాసనసభకు, రాజ్యసభకు పంపిస్తున్నారంటే అది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మనకు ఈరోజు ఓట్లు వేయడం వల్లనే. కనుక మనము వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద జరిగే అన్యాయాలను చట్టసభలలో మాట్లాడాల. ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తున్నాం, ఒక ఎస్టీ మీద, ఒక బీసీ మీద, ఒక మైనారిటీ మీద దాడులు జరిగినప్పుడు ఎవ్వరూ ఎత్తి చూపలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ నా మంత్రి పదవి పోతుందో, ఎక్కడ నా ఎమ్మెల్యే టికెట్ రాదో, ఎక్కడ నన్ను రాజ్యసభకు పంపేవారో అనే వాదన కొంతమంది నాయకులలో ఉంది. కనుక ఇటువంటి ధోరణి కాకుండా మనము పుట్టిన కులాలకు కొంత మేలు చేసే విధంగానైనను మీరు ముందుకు వెళ్ళాల. అది మన పార్టీలు బలమైన పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకుల పార్టీలను బలోపేత దిశగా మనందరం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, నేడు బోడే రామచంద్రయ్య యాదవ్ గారు పార్టీ ఆవిర్భవించి 2వ సంవత్సరం కావచ్చుచున్నది. కనుక ఆనాడు ఆయన మీద దాడులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి ఆయన ఇంటిని ధ్వంసం చేసే పరిస్థితి. కానీ ఆ రోజు నోరు మెదపలే. అమర్నాథ్ గౌడ్ మీద జరిగినటువంటి దాడులలో కూడా ఏ నాయకుడు, ఏ పార్టీ తరపు నుంచి నోరు మెదపని పరిస్థితి. కనుక మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, కానీ మన బడుగు బలహీన వర్గ నాయకులను చైతన్యపరిచి మీరు ఎటు ఉన్నను ఓటు అనే ఆయుధముతో మన నాయకులు, మన ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజన నాయకులు మీద ఓటులు వేయమని చెప్పండి. ఎందుకంటే పోలింగ్ బూత్లోకి వచ్చి ఎవరు చూడలేరు. కనుక మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు. ఆ ఆయుధం దాన్ని వేసి మీరు బానిస అవుతారో లేకుంటే రాజు అవుతారో అది మనకే. ఆ రోజులలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బిపి మండల్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాంటి వారు ఇవన్నీ నాకెందుకులే అనుకునే ధోరణిగిన ఉండింటే ఈరోజు మనము అనుభవిస్తున్న ఈ రిజర్వేషన్లు అయితేనేమి, మనము అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛనైతేనేమి ఇవన్నీ కోల్పోయే వాళ్ళం.
కనుక మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు మన కోసం పోరాడేటప్పుడు మనం వారికి చేయూతన ఇవ్వాల, సపోర్ట్ చేయాల, బలంగా నిలబడాల. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఏమి డబ్బు ఆశించడంలే, ఇంకొకటి ఆశించడంలే. ఆయన కాడ పోరాడే తత్వం ఉంది కాబట్టి పోరాడుతున్నాడు. కానీ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అయినా సపోర్ట్ చేసే విధంగా మనందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలం ముందుకు వెళ్ళాలని ఈ ప్యానెల్లో తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే భావితరాలు ఈరోజే ఈ రకంగా ఉంటే ఉద్యోగం, వ్యాపారం, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇటువంటి ఎన్నో ఛేదించాలంటే బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీలు మన రాష్ట్రంలో రావాలి. కనుక అటువంటి నాయకులను అండదండలుగా ఉంటూ ఇండైరెక్ట్గా అయినా మనం సపోర్ట్ చేసుకొని వాళ్ళను ముందుకు నడిపే విధంగా ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో ఉన్నటువంటి మేధావులు, విశ్లేషకులు, ఉద్యోగస్తులు, రాజకీయవేత్తలు ప్రతి ఒక్కరిని దీని మీద దృష్టి పెట్టి మనమంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కుటుంబంలోంచి వచ్చాము కాబట్టి మన కుటుంబాల అభివృద్ధి చేసుకుంటూ మనకొచ్చిన ప్రతి సమస్యల మీద మనమే పోరాడుతూ ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి.